హాయ్ అండి అందరికీ, నేను మీ రాజేశ్యామ్ని. మీ అందరి కోసం నా స్టైల్లో మటన్ బిర్యానీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. అలానే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. కట్ చేసిన ఆనియన్స్, 2 యాలకులు, 2 బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్క ముక్కలు చిన్నవి, 3 లవంగీలు, అలానే కొంచెం కస్తూరి మేతి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, ఒక 8 వెల్లుల్లి రెమ్మలు, చిన్న అల్లం ముక్కలు 2, అలానే ఒక టమాటా. ఇవన్నీ మిక్స్ చేసుకొని ఈ పేస్ట్ని సైడ్కి ఉంచుకోండి. ఇప్పుడు బిర్యానీ ఎలా చేస్తామేంటో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని బటర్ వేస్తానండి. ప్రతి బిర్యానీకు నేను బటర్ అయితే బాగా ఇంట్రెస్ట్ నాకు, వేస్తాను. అలానే 3 యాలకులు, 2 లవంగీలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 బిర్యానీ ఆకు, అలానే ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్న ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయండి. ఆనియన్ మొత్తం రెడ్గా అయ్యేంత వరకు. ఆ తర్వాత మటన్ వేసుకొని బాగా కలపండి. బాగా కలిపి మూత పెట్టుకొని ఉంచుకోండి. ఉంచిన తర్వాత 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ప్రతి 2 మినిట్స్కి తీస్తూ కలుపుతూ ఉండండి. లాస్ట్ స్టేజ్ ఇవ్వండి. ఈ విధంగా వచ్చిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టి 2 మినిట్స్ తర్వాత కొంచెం సరిపడా సాల్ట్, అలానే కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం క్వాంటిటీలో తీసుకోవాలి పసుపు కారం అనేది. సరిపడగా మాత్రం సాల్ట్ తీసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అవుతుంది. ఆ తర్వాత బిర్యానీ మసాలా, ఈ బిర్యానీ మసాలా మాత్రం చాలా టేస్ట్ ఇస్తుందండి బిర్యానీకి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా యూజ్ చేసి చెప్పండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ముందుగా మిక్సీ చేసుకుని ఉంచుకున్న పేస్ట్ ఉంది కదా, గ్రీన్ పేస్ట్, ఆ గ్రీన్ పేస్ట్ని ఇందులో వేయండి. వేసి బాగా మిక్స్ చేసి 2 మినిట్స్ స్టవ్ మీద అలా కలుపుతూ ఉండండి. ఆ తర్వాత మనం ముందుగా కడుక్కొని ఉంచుకున్న రైస్, బాస్మతి రైస్ చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్రాసెస్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటాను. రైస్ వేసిన వెంటనే కొంచెం 2 మినిట్స్ కలుపుతూ ఉండండి. ఎందుకంటే ఆ ఆయిల్లో ఈ రైస్ వేయితే చాలా టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. ఓకేనా అండి. తర్వాత కొంచెం మీకు సరిపడగా వాటర్ వేసుకుని ఒక 1/2 చెక్క నిమ్మరసం మాత్రం కంపల్సరీగా వేయాలి. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. అలానే రైస్ కూడా విడివిడిగా వస్తుంది అన్నమాట. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం లాస్ట్లో కుక్కర్లో పెట్టుకుంటున్నాం కదా, నేనైతే కుక్కర్లో పెట్టుకుంటున్నాను. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం కస్తూరి మేతి అయినా వేసేసి క్లోజ్ చేసేసి 2 విజిల్స్ వచ్చిన తర్వాత బిర్యానీ తీసుకోండి. మాకు ఆల్రెడీ తినేస్తున్నారు, చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.